ప్రేరేపించబడిన వారు క్లుప్తంగా స్తుతులు చెల్లించాలని మనవి చేస్తుంది. యేసయ్యా, నీ ఘనమైన నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన దినంలో నీవు తండ్రి రేయనక పగలనక మమ్మల్ని అందరినీ కూడా మీ కృపగల దయగల హస్తం కింద కాచి కాపాడుతండి. ఇదిగో నాయన, ఈ విధంగా నాయన వేకువజామున లేచిన ఆయన, ఇదిగో నాయన లోకంలోకి చేరకముందే నాయన నీ సన్నిధిలో చేరి నీ స్తుతించి మహిమపరిచి ఘనపరిచే భాగ్యాన్ని మాకు నాయన ఈ పరిశుద్ధ దినములు ఇచ్చిన అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన, ఈ విధంగా తండ్రి మేమందరం ఎచ్చడి వారము ఎక్కడి వారము తండ్రి అయినా కూడా తండ్రి మీ కృప కింద నాయన కాచి కాపాడుతారు. ఈ విధంగా ఆయన అందరం కూడా పేతురు స్తుతిపాట పడతాడు. సరే. ఎంత జాలి యేసువా, ఇంతయని వర్ణింతునా, ఎంత జాలి యేసువా, హానికరుడ అంతకుడను కాని పనులు చేసినాడా, హానికరుడ అంతకుడను కాని పనులు చేసినాడా, హీనమైన చావునుంది, హీనమైన చావునుంది, హీనుని రక్షించితివి, ఎంత జాలి యేసువా, ఇంతయని వర్ణింతునా, ఎంత జాలి యేసువా, ఏమిత్తు ఎట్లు తీర్తు నీదు రుణము యేసువా, ఏమిత్తు ఎట్లు తీర్తు నీదు రుణము యేసువా, అందుకొనుము నాదు హృదయా, అందుకొనుము నాదు హృదయా, వందనంబు యేసువా, ఎంత జాలి యేసువా, ఇంతయని వర్ణింతునా, ఎంత జాలి యేసువా. తెలుస్తున్నాం ముఖ్యమైన ఘటానికి వచ్చినాం మనము. మరి మన మధ్య ఆరాధన తలంపులు అందించుటకు బాంబే నుంచి పెద్దలు కె దేవదానం బ్రదర్ ఉన్నారు. క్లుప్తంగా ఆరాధన తలంపులు అందిస్తారు. వందనాలు బ్రదర్, దేవదానం బ్రదర్. వందనాలన్నా, వందనాలు. దేవునికి స్తోత్రములు. చేరి వచ్చిన దైవజనులకును పెద్దలకును పరిచారకులను పరిశుద్ధులైన సహోదర సహోదరులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన మాసంలో మొట్టమొదట పునరుద్ధాన దినములో మనము ఈ రీతిగా చేరుకోగలిగినందున దేవునికి ఎంతో వందనస్తులం. మరి విశేషంగా వృద్ధులైన మనల్ని ఇద్దరిని స్టేజ్ మీదకి ఎక్కించిన దైవజనులైన బర్నబాస్ అన్న గారికి వందనాలు. సీనియర్ జూనియర్ ఈ రీతిగా ఒక స్టేజ్ మీద ఉండటం ఎంతో సంతోషం. సరే, ఆరాధన కాబట్టి ఎక్కువగా వేరే మాటలకు వెళ్లకుండా ముందుకెళ్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి 96వ కీర్తన
96వ కీర్తన 8, 9 చదువుతానండి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణములోనికి రండి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వజనులారా, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. ఇప్పటికి 5:10 అయింది. అతి త్వరలో ఆరాధన వాక్యం ముగించాలి కాబట్టి ఆరాధన తలంపుల కోసం ఎక్స్ప్లెయిన్ చేయకుండా వాక్యాలు చూపించుకుంటూ వెళ్ళాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఇక్కడ యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించాలని ఒక ఆజ్ఞ కూడా అన్నట్టుగా మనకు కనపడుతుంది. దేవునికి ఆయనకి చెందవలసిన మహిమ చెందుట ఆయనకి ఇష్టం. అది ఆయన చిత్తం కూడా. అది ఎలాగూ పరిశుద్ధాలంకారములు ధరించుకొని ఆయనకి నమస్కారం చేయాలని. ఆరాధన అంటేనే స్తుతించుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, పూజించుట, ఘనపరుచుట, ఇచ్చుట, నీతియుక్తమైన బలులు అర్పించుట, ఇవన్నీ ఎన్నో చాలా ఉన్నాయి. కాబట్టి మనము దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి మనం వచ్చాం. ఆరాధించవలసిన ప్రభువుకి ఆయనకు తగిన రీతిగా యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకయ్యా అంటే అక్కడే 96వ కీర్తన 4-5 చరణాలు చూస్తే యెహోవా మహాత్యము గలవాడు, చాలా గొప్పవాడు అనమాట. ఆయన అధిక స్తోత్రం పొందదగిన వాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఆయన సృష్టికర్త, నిర్మాణకుడు. కాబట్టి ఆయన్ను మరి ఆరాధించవలసిన రీతిలో ఆయనకి చెందవలసిన మహిమ ఆయనకు చెందినట్లు పరిశుద్ధాలంకారములు ధరించుకొని ఆయన స్తుతించ బద్ధులమై ఉన్నాం. మరి ఇంకా ఆయన ఎలాంటి వాడు? యెషయా గ్రంథంలో చూస్తే అందరికి తెలిసిన భాగమే. 57వ కీర్తన 57వ యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైనా ఇలాగు సెలవిచ్చున్నా, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీంపు చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపు చేయుటకును, వినయము గల వారి యొద్ద దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను అంటున్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఇంకా తిమోతి పత్రిక ఒక మాట చూసుకుందాం. తిమోతి పత్రికలో చూస్తే 6:15లో చక్కని మాట ఉంటుంది. శ్రీమంతుడను అద్వితీయునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరుచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. కాబట్టి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సమీపింపరాని దేశంలో ఆయన మాత్రమే వసించుననే మాట మనం చూస్తాం. కాబట్టి ఇంత గొప్ప దేవుడు మనకు దొరికినప్పుడు మనం ఎట్టి రీతిగా స్తుతించాలో మనం చూసుకున్నాం. ఇంకా ఆయన ఎలాంటి వాడు అనేది పేతురు గ్రంథంలో మనం చూస్తే, పేతురు పత్రికలో ఇంకా ఎక్కువగా ఇతర చోట్లకి వెళ్ళడం కానీ పేతురు పత్రిక నుండే ఆరాధన అంతట్లో మరి తలంపులు మనం చూసుకుందాం. ఫస్ట్ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21-25. 2వ అధ్యాయము 21-25 అంటే 21-25 చదువుతానండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇంచిపోయిను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు, ఆయన దూషింపడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకును. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాం. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితరు.
మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది. కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మన ప్రభువు ఎలాంటి వాడు అనే సంగతులు ఈ అధ్యాయం నుండే మనం చూద్దాం. మొట్టమొదటిగా చూస్తే 2వ అధ్యాయంలోనే 1 పీటర్ 2nd chapter and verse 1 పేతురు రాసిన మొదటి పత్రికే. ఈ పత్రిక కాకుండా వేరే మా రిఫరెన్స్ అయితే బుక్ నేమ్ చెప్తాను, లేకపోతే చెప్పకుండా దీనిలోనే వెళ్ళిపోదాం. 2:1 మనం చూస్తే మొట్టమొదట ప్రభు దయాళుడు అనే సంగతులు మనం చూస్తాం. మన ప్రభు ఎలాంటి వాడో ఇక్కడ కూడా ఇంకా కొన్ని మాటలు మనం చూసుకుందాం. దయాళుడైన మన ప్రభు యేసు ప్రభు. 2వ మాట చూస్తే 2వ అధ్యాయంలోనే 4వ వచనంలో చూస్తే కనపడుతుంది, అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభు రద్దకు వచ్చిన వారాయి. మన ప్రభు ఎలాంటి వాడు? అమూల్యమును సజీవమునైన రాయి అని చెప్పు, రాయగు ప్రభు. తర్వాత అక్కడే 6వ వచనంలో చూస్తే 6వ వచనంలో అమూల్యమునగు మూలరాతిని అంటున్నాడు. మన ప్రభువు అమూల్యమునగు మూలరాయి అయి ఉన్నాడు. అదే ఎఫ్ఎస్సి పత్రికలో 2:20లోను అపోస్తల కార్యం 4:11లో కూడా అమూల్యమైన మూలరాయి అనే మాట కనపడుతుంది. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రికలోనే 2:7లో చూస్తే 2:7 అమూల్యమైన వాడు, విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. కాబట్టి మన ప్రభువు అమూల్యమైన వాడు. తర్వాత 2:10లో 2వ అధ్యాయం 10వ వచనంలోనే మనం చూస్తే కనికరం కలిగిన దేవుడు, ఆయన కనికరించిన ప్రభు మనల్ని. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైత్రి అంటున్నాడు కదా. కాబట్టి దాన్ని బట్టి మన ప్రభువు కనికరము కలిగిన ప్రభువు. తర్వాత 2:22లో చూస్తే 2:22 ఆయన పాపము చేయలేదు, కాబట్టి పాపము చేయని ప్రభు. 2:21లో చూస్తే మన కొరకు బాధపడిన ప్రభు. 2:24లో చూస్తే మన పాపమును మ్రాను మీద మోసుకొనిన ప్రభు. 2:24లోనే నీతి విషయమై మనల్ని జీవింపజేసిన ప్రభు. 2:23లో చూస్తే దేవునికి తన్ను తాను అప్పగించుకున్న ప్రభు మన కోసం. 2:25లో చూస్తే ఆత్మల కాపరియును అధ్యక్షుడైన ప్రభు. ప్రభు ఎంత గొప్పవాడో మనం చూసుకున్నాం. బట్టి ఆయన దయాళైన ప్రభు, అమూల్యమును సజీవమైన రాయగు ప్రభు, అమూల్యమునకు మూలరాయి అయిన ప్రభువు, అమూల్యమైన వాడు ప్రభువు. మన ప్రభువు అమూల్యమైన వాడు, కనికరము కలిగిన ప్రభువు, కనికరించిన ప్రభు, పాపము చేయని ప్రభు, మన కొరకు బాధపడిన ప్రభు, మన పాపమును మ్రాను మీద మోసుకొనిన ప్రభు, నీతి విషయమై మనలను జీవింపజేసిన ప్రభు, దేవునికి తన్ను తాను అప్పగించుకున్న ప్రభు, ఆత్మల కాపరియును అధ్యక్షుడైన ప్రభు. ఆయన ఎంతో గొప్పవాడని, ఆయన మనం స్తుతించాలని, ఘనపరచాలని, మహింపరచాలని ఇప్పుడు దాకా చెప్తున్నాం. అయితే మనకేమైంది? మనమేం చేయాలి? మరి ఆయన రక్తంలో మనం కొనబడ్డాం కాబట్టి, ఆయన పిల్లలం కాబట్టి, ఆయన కోరుకున్న రీతిగా ఆయనకి రావలసిన ఘనత మహిమ ఆయన చెందవాలి కాబట్టి మనము ఆయన్ని స్తుతించవలసిన వారమై ఉన్నాం. అయితే మనము మరి రక్షించబడక మునుపు, ఆయన రక్తంలో కడుగు మనకు దేవుని పిల్లలను కాక మునుపు మనం ఎలాగున్నామో ఈ అధ్యాయంలోనే త్వరగా చూసుకున్నాం. 2వ అధ్యాయము
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ప్రభువును రుచి చూడని వారము. రుచి చూడని వారు ఎలాంటి వారో తెలుసు కదా. సమస్తమైన దుష్టత్వం, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు, కొత్తగా జన్మించిన స్థితి లేకపోవడం, ఇవన్నీ కనపడుతుంది. మన ఎలాంటి వారము మనకు అర్థమవుతుంది. ప్రభుని రుచి చూడని వారము, చెడుగును పాపమును మానలేని వారం. ఇంకా మనం ఎలాంటి వారము? రక్షణ లేని వారము. 2:5లో చూస్తే పరిశుద్ధులము కాని వారము. 2:9లో చూస్తే చీకటిలో అంటే పాపములో ఉన్నవారం. 2:24లో చూస్తే నీతి లేని వారం అంటే క్రీస్తును ధరించలేని వారం. 2:24లోనే స్వస్థత లేని వారము, పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి విడుదల లేని వారము. ఆ తర్వాత 2:25లో చూస్తే తప్పిపోయిన వారు. ప్రభు అంత మహాగణుడై ఉంటే మనము భూలోకంలో మన స్థితి ఏంటంటే ఆయన్ను రుచి చూడని వారము, చెడుగును పాపమును మానలేని వారము, రక్షణ లేని వారము, పరిశుద్ధులము కాని వారము, చీకటిలో పాపములో ఉన్నవారము, నీతి లేని వారము, స్వస్థత లేని వారము, తప్పిపోయిన వారమై ఉంటున్నాం. అటువంటి పరిస్థితుల్లో మన రక్షకుడైన ప్రభువు ఏమి చేశాడంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. అందుకని ఆయన ప్రియకుమారుని ఈ లోకానికి పంపాల్సి వచ్చింది. ఆయన పంపకపోతే మనము మన స్థితి ఎలా ఉందని చెప్పుకున్నామో ఆ రీతిగా చీకటిలో పాపములో మరణాంధకాలంలో ఉండిపోయేవాడు. అయితే ఆయన పంపగా 3:16 యోహాను సువార్త, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందినట్లు ఆయనది. కాబట్టి పాపాత్ములైన మనము ప్రభువునందు విశ్వసించితే నిత్య జీవం పొందులాగున దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన ఏకైక కుమారుడైన, ముద్దుల కుమారుడైన, అద్వితీయ కుమారుడైన యేసు ప్రభును మన కొరకు పంపాడు. ఎందుకంటే మనమందరము నశించకూడదు, నిత్య జీవం పొందాలి. అది ఆయన ఉద్దేశం. ఫిలిప్పీ పత్రికలో కూడా ఒక మాట చూసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2:6 నుండి చదువుతానండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, గాని మనుషుల పోలిగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుంది. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలో మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను అనే మాట మనం చూస్తాం. కాబట్టి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపగా తండ్రికి విధేయుడై తండ్రి చెప్పిన చిత్తమును, తండ్రి చెప్పిన రీతిగా ఆయన ఈ లోకములో మరి వచ్చి ఏం చేశాడంటే దేవుని స్వరూపం కలిగిన వాడైనప్పటికీ ఏమాత్రము ఈగో పవర్, అహం లేనివాడై విధేయత కలిగిన వాడై తను తాను తగ్గించుకున్నవాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలిగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నట్టు మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, అట్టి దేవుణ్ణి, అట్టి ప్రభువుని మనము స్తుతించడానికి, గణపరచడానికి వచ్చాం. ఇక్కడ మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించు ఆయన దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ఏమి లేని వాడుగా, ఒట్టివాడుగా, దరిద్రుడిగా, కొరింథీ పత్రిక 1:6 పడుతుంది. మరి రిక్తునిగా చేసుకున్నాడు. తర్వాత శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను
తగ్గించు. ఆయన తను తాను రక్షించుకోవాలంటే రక్షించుకోగలడు, అందరిని కూడా రక్షించగలడు. కానీ ఆయన పంపబడింది ఎందుకంటే నీవు నేను అందరము కూడా రక్షించబడాలి, విమోచించబడాలని, ఆయన కుమార్తెలుగా చేకూర్చబడాలని ఆయన ఇష్టపడ్డాడు. అందుకని ఆయన ప్రియ కుమారుడైన యేసు ప్రభుని లోకానికి పంపాడు. పంపగా ఆయన పేతురు రాసిన మొదటి పత్రికలోనికి మరలా వెళ్దాం. అందులోనే కొన్ని భాగాలు చూసుకొని ముగించుకుందాం. 18, 19 అండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమునైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి పాపాత్ములమైన మనల్ని, రక్షణ లేని మనకి రక్షణ దయచేయటానికి, పరిశుద్ధులము కాని మనల్ని పరిశుద్ధులుగా ఎంచటానికి, చీకటిలో ఉన్న మనల్ని చీకటి నుండి వెలుగులోని రప్పించడానికి, చెడుగులో ఉన్న మనల్ని మరి నీతిలోనికి నడిపించడానికి, స్వస్థత లేని మనల్ని విడుదల చేయటానికి, తప్పిపోయిన మనల్ని మరి ఆయన దగ్గరికి చేర్చుకోవటానికి దేవుడు ఆయన రక్తాన్ని కార్చాల్సి వచ్చింది. రక్తం చిందించబడిందే పాప పరిహారము. పాప పరిహారం కొరకు రక్తం చిందించబడింది, పాప పరిహారం లేదు. కాబట్టి ఆ రక్తము పరిశుద్ధ రక్తమై అవసరమై ఉంటుంది. కాబట్టి పరిశుద్ధుడైన యేసు ప్రభు మన కొరకు ఆ పవిత్రమైన, అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన మరి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనల్ని ఆ రక్తము కాచి మనల్ని విమోచించినట్టు మనం చూస్తున్నాం. మరి అటువంటి రీతిగా మనల్ని కడిగి శుద్ధులుగా చేసిన తర్వాత దాని ఫలితం ఏమైందంటే, గుర్తింపు లేని మనలను, చెదరిన మనలను, స్వస్థత లేని మనలను సమకూర్చి క్రీస్తు యేసునందు ఏ రీతిగా తీర్చిదిద్దాడంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 నుండి చదివితే 10 వరకు మనకు అర్థం ఏ రీతిగా మనల్ని చేశాడో చూద్దాం. అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి పంపిన ఆశ్చర్యకరమైన తన వెలుగులో మిమ్మల్ని పిలిచిన వారి గుణాశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజయిత్రి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే అంటున్నారు. కాబట్టి ఎన్ని ఆయన కృప ద్వారా మనకు దొరికిన సంగతులు చూస్తే, మరి ఇప్పుడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించబడ్డాం. ఆయన గుణాశయములను ప్రచురం చేయటానికి దేవదూతలకు కూడా ఆధిక్యత ఇవ్వలేదు, కానీ ఆయన రక్తంలో కడుక్కున్న మనకి అటువంటి ఆధిక్యత ఇచ్చాడు. ఏర్పరచబడిన వంశము చేశాడు, రాజులని యాజక సమూహము చేసుకున్నాడు, పరిశుద్ధ జనముగా మార్చాడు, దేవుని సొత్తుగా, దేవుని ప్రజగా చేసుకున్నాడు. మరి ఒకప్పుడైతే ఆ రీతిగా మనం లేము, కానీ ఇప్పుడు కనికరించబడ్డాం. అందరిని బట్టి దేవునికి ఎంతో వందనసును. మరి దేవునికి స్తుతులు చెల్లించాలి. ఆఖరిగా 1 Peter 2:25 ఉన్నట్టుగా, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపురి అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ మరి చెదరిన మనలందరినీ కూడా పోగు చేసి ఆయన రక్తంలో కడిగి మరి క్రీస్తు యేసునందు సమకూర్చు మనల్ని మనకు ఆయన కాపరిగా, అధ్యక్షుడిగా ఉండి నడిపించున్నాడు. కావున మనము ఆయన్ని ఆరాధించ బొద్దులమై ఉన్నాం. దేవుడి మాటలు దీవించు. స్తుతులు చెల్లించాలని, క్లుప్తంగా చెల్లించాలని మనవి చేస్తుంది. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై, పరిశుద్ధ జనమై, నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే.
రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు మహిమ నీకే ప్రభు స్తుతి మహిమ ఘనతయో ప్రభావము నీకే ప్రభు స్తుతి మహిమ ఘనతయో ప్రభావము నీకే ప్రభు ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, దేవుని స్వరూపం కలిగిన వాడా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆకాశమున్న వాడా, అద్వితీయుడా, మీకు స్తోత్రములు నాయనా. అదృశ్య దేవుని స్వరూపి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాలంలో మీరు మాకు ఇచ్చిన ప్రవేశం కొరకై మీకు మా స్తోత్రములు. గతించిన కాలం అంతటిలో మీ కాపుదలను ఇచ్చినందుకై మీకు మా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో మీరెంతో నమ్మదగిన వారని మిమ్మల్ని పూజిస్తున్నాం. మీరు మాకు సరిపోయిన దేవుడవని మేము మిమ్మల్ని కొనియాడుతూ ఉన్నాం. ప్రభువా, మీరు మహాగణుడు, మహోన్నతుడు, మాకు చాలిన దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ మా ప్రభువా, మేము మా అపరాధముల చేతను పాపముల చేతను చనిపోయిన వారమై ఉండగా, అజ్ఞానంలో ఉండగా, చీకటిలో ఉండగా తండ్రి, మీరు మమ్మల్ని చూసి మమ్మల్ని నాశనం నుండి విడిపించాలని, నిత్య మరణం నుండి విడిపించాలని, దూరం చేయాలని మీరు మీ స్వంత రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని ధారపోసినందుకై మీకు మా స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెండి బంగారంలో వంటి చేవస్తువుల చేత మేము విమోచించబడలేదు. పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన చేత మేము విడిపించబడలేదు. ప్రభువా, ఎవడును ఏ విధం చేతనేను తన సహోదరుని విమోచించలేడు అన్న జీవితాలు మావినైనా, అలాంటి స్థితిలో మేము మా ప్రయాసతో కొట్టుమిట్టాడుతూ ఉండగా మీరు మీ అమూల్యమైన రక్తంతో కల్వరి శిలువలో మీ ప్రాణాన్ని సమర్పించినందుకే స్తోత్రాలు. ఆ సజీవ యాగమై ఉన్నందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాలంలో మా ప్రభువా, మేము మీ వైపు చూడగా మాకు ఇచ్చిన రక్షణ కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒకప్పుడు ప్రజలము కాదునైనా ఇప్పుడు దేవుని ప్రజలమై ఉన్నాము. మీ గుణాతిశయములను ప్రచురం చేయుటకు మమ్మను రాజులైన యాజక వంశంగా చేసుకున్నావు. అందుకొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఒకప్పుడైతే ఇలాంటి జీవితం లేదునైనా ఇప్పుడు మా జీవితాలను మార్చివేసిన దేవా స్తోత్రాలు. మాకు ఇచ్చిన నిత్య జీవం కొరకై మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభువా, ఈ ఉదయకాలంలో మీరు మా ఎడల చేసిన ఉపకారముల కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నైనా తండ్రి వలె మీరు మాకు
మాకు మార్గం చూపించినందుకే మీకు స్తోత్రములు. మా మీద జాలి చూపించినందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఒక్కడే అయి ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నైనా. దేవుని సంగతులను మేము మనస్కరించగలుగుటకై మీరు మాకు సాయం చేసినందుకే స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో ఆయా ప్రాంతములలో ఉన్నా కానీ ప్రభువా నీవే దేవుడవని నిన్నే స్తుతిస్తున్నాము. భూలోకంలో ఉన్న వారందరూ కూడా నేను స్తుతించాలని భూలోకానికి దాసుని స్వరూపమున అర్థించి ఉన్నావు. ఆకారముందు మనుషునిగా కనబడి ఉన్నావు. రిక్తునిగా చేయబడి ఉన్నావు. శిలువ మరణమును పొంది ఉన్నావు నైనా. అందువలన మీ నామం హెచ్చించబడి ఉన్నది. అందుకొరకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ నామమునే మనము రక్షణ పొందాలని తెలియజేసిన మీ బిడ్డల కొరకే మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాము. అలాంటి యేసుక్రీస్తు వారి నామమున మీరు మాకు ఇచ్చిన పాప క్షమాపణను బట్టి మీకు స్తోత్రాలు. మేము పాపులమని ఒప్పుకునగా మా పాపానికి క్షమాపణ దయచేసి మమ్మల్ని నీతిమంతులుగా చేసినందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదే కాలంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరి మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ప్రభువా మా ఎడల చేసిన ఉపకారముల కొరకే మీకు మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఇన్ని మేళ్ళు ఇన్ని ఉపకారములు మీరు మా ఎడల చేసినందులకే మేమేమి చెల్లించగలం నైనా. ఉన్న వాటిన మమ్మల్ని మేము అప్పగించుకునొచ్చు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తుతి పాట పాడిన చంద్రన్న గారికి, స్తుతులు చెల్లించిన సుధాకర్ గారికి చూస్తున్నాం. ఇప్పుడు మన మధ్య బాంబే నుంచి పెద్దలు ప్రధాన గారు వాక్యం అందించుండగా గత నెల 8/4/2 ద్వితీయోపదేశ ఖండంలో అనేక సత్యాలు అందించినాడు. ఇది రేపటి నుంచి ఆయనకు 3 ప్రసంగాలు ఉన్నాయి. సోమవారము, మంగళవారము, ఆ విధంగా ఉదయము సాయంత్రము. కనుక ఇప్పుడు వాక్యం అందించే ముందుగా స్తుతి ప్రార్థన రెడ్డమ్మన్న గారు క్లుప్తంగా యోమగల మా తండ్రి స్తోత్రాలు. ప్రభు దినాన మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయానికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఇంతదనుకు నాయన పెద్దలు మా ప్రియులు ఆయన మా తండ్రి దేవదాన గారిని ప్రేమించి ఆరాధన తలంపులు ఇవ్వడానికి కృప చూపారు. తిరగనాయన రెండవ వర్తమానంగా అందించవలసిన మీ దాసుని, అలాగే అధ్యక్షత భారం వహిస్తున్న మీ దాసు పెద్దలు ప్రియులు పాల్ గారిని బట్టి, కార్యక్రమ నిర్వహణలు మా తండ్రి బర్ణబాస్ గారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. వారి పరిచర్య, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుని పెట్టుకుని ఆయన నీ పక్షంగా వాక్య పరిచర్య జరిగించవలసిన మీ దాసుని మీ ఆత్మచేతని ఏ లోటులు ఏ డిస్టర్బెన్స్ లేకుండా సహాయం చూపమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి ఏడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చక్కటి శుద్ధించిన ప్రార్థించిన చూస్తున్నాం. మన మధ్య పెద్దలు బాంబే నుంచి దేవుని సందేశంతో ముందు ఆరాధన తలంపులు చక్కగా అందించాడు. కనుక ఇప్పుడు వాక్య పరిచర్య చేస్తుండగా 6-10 వరకు బ్రదరు ఈరోజు పరిశుద్ధ దినం బట్టి ఆయా సంఘాల్లో మనం బట్టి 6-10 వరకు బ్రదర్ వాక్యం అందించారు. వందనాలు బ్రదర్. వందనాలమ్మా. ఈ సమయం ఇచ్చిన పౌలన్న గారికి అలాగనే బర్నబాస్ అన్న గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరోసారి చేరి వచ్చిన ప్రతి వారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి 1 Chronicles 29:9 దినవృత్తాంతాల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. 28th chapter 9 verse 9 చదువుతానండి. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయన్ను తెలుసుకుని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయన సేవించుము. ఆయన వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఇది చాలా మంచి హెచ్చరికగా మనకు కూడా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. ప్రేమామయుడు అని మా తండ్రి,
కృపగల దేవ మీకు స్తోత్రాలు నాయన. ఆరాధన తలంపుల్లో మీ తోడు మాతో ఉంచి మయం పొందినందున మీకు స్తోత్రం. మమ్మల్ని అందరినీ ప్రేమించి మా కొరకు పరలోకం భూలోకానికి వచ్చి మీ అమూల్యమైన ప్రశస్త రక్తధారలు కాచి రక్తంలో మా ప్రతి పాపను కడిగి విమోచించి మా కొరకై ప్రభా చివరి బొట్టు వరకు రక్తం ఇచ్చి ప్రాణం పెట్టారు, సమాజబడ్డారు, తిరిగి 3వ దినం లేచారు. ఇంకనూ మా కొరకు విజ్ఞాపన చేస్తున్నందున, త్వరగా ఉన్నందున మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఇప్పుడు చదవబడిన భాగాన్ని దీవించి మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధమైన మీకు వందనాలు చెల్లించి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ దావీదు గారు సొలొమోను విషయం, తన కుమారుడైన సొలొమోను విషయంలో చాలా వర్రీగా ఉన్నాడు. ఆ కుమారుడు ఎలా ఉండాలో అనే సంగతులు చక్కగా వివరించాడు. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడను, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడనై ఉన్నాడు. నీవు ఆయన్ని తెలుసుకొని హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను ఆయన సేవించుము అని అంటున్నాడు. మన జీవితాల్లో కూడా ఆయన మన హృదయాలు పరిశోధించేవాడని, మన ఆలోచనలన్నీ సంకల్పములన్నీ ఎరిగిన వాడని గుర్తించి మనము భయము నొందిన వారముగా ఉండి ఆయన్ని తెలుసుకుని హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆయన్ని సేవించాలని మనం నేర్చుకున్నాం. తర్వాత ఆఖరి భాగము అదే కీ పాయింట్ గా తీసుకుంటున్నాను. ఆయన్ను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆయన్ను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగు. నీవు ఆయన విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివే. ప్రియమైన వాళ్ళరా, మనము ఆయన్ని వెదికితే ఆయన ప్రత్యక్షమవుతాడు. ఇఫ్ యు సీక్ హిమ్ హి విల్ బి ఫౌండ్. కాబట్టి మనం వెదికితే ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. మనం విసర్జించితే ఆయన మనల్ని నిత్యంగా త్రోసివేస్తాడు. ఇప్పుడు ఇక్కడ 2 షరతులు ఉన్నాయి. ఈ 2 షరతుల్లో మనం వెదికే వారంగా ఉంటే అది మనకు మేలు, ఆశీర్వాదం. కాబట్టి మనము దేవుణ్ణి వెదికే వారముగా, మనం ఆయన కనుగొనే వారము మనం ఉండాలి. అనేక చోట్ల కూడా వారు ప్రార్థన చేయుచుండగా అనే సంగతులు చూసినప్పుడు, మరి జకరియా ప్రార్థన చేయుచుండగా, ఏలియా ప్రార్థన చేయుచుండగా అద్భుతాలు జరిగినాయి. మన జీవితాల్లో దేవుని వెతుకుచుండగా అద్భుతాలు జరుగుతాయి. అది మనపూర్వకంగా, హృదయపూర్వకంగా మనము ఆయన వెతకాలి. వెతికినప్పుడు మనకు క్షేమం, మేలు జరుగుతుంది. అదే ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయం 13వ వచనం. 29వ అధ్యాయము 13వ వచనం. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల, అంటే వెతికిన ఎడల, విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు అంటున్నాడు. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు అంటున్నాడు. అలాగనే 2 Chronicles 15:2, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం చూస్తే అక్కడ కూడా చక్కని మాట కనపడుతుంది. 15వ అధ్యాయము 2వ వచనం. ఆసా, యూదావార్లారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షము నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల, అంటే వెదకిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయన విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును అనే మాట చూస్తుంది.
ఇక్కడ 3 పార్ట్లు మనకు కనపడుతుంది. ద లార్డ్ ఈజ్ విత్ యూ వైల్ యూ బీ విత్ హిమ్. ఆయన పక్షమున మీరుంటే మీ పక్షమున ఆయన ఉంటాడని. ఇఫ్ యు సీక్ హిమ్ హి విల్ బి ఫౌండ్ ఆఫ్ యూ. ఆయన్ను విచారణ చేస్తే అంటే వెదికితే ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. థర్డ్ వన్, ఇఫ్ యు ఫర్సేక్ హిమ్ హి విల్ ఫర్సేక్ యూ. ఆయన్ను విసర్జించితే ఆయన మిమ్మను విసర్జిస్తాడు. కాబట్టి మనము దేవుని పిల్లలమై ఉండి యేసు రక్తంలో కడగబడి ఆయన కుమారులుగా ఆయన పిల్లలంగా పరిశుద్ధులంగా చేర్చబడిన మనము ఆయన్ని దినదినము ఆయన వైపు చూసే వరం ఉండాలి. ఆయన వెతికే వరం ఉండాలి. ఆయన కనుగొనే వరం ఉండాలి. మనం ప్రార్థన చేసినా స్తుతించినా ఆయన మనతో ఉండాలి. మరి కొన్నేళ్ళు ప్రార్థన చేస్తుండగా దేవదూతలు దర్శించారు. ఆయన అన్యుడు అయినప్పటికీ ఒక నియామక కాలంలో నియామక సమయం తీసుకొని ప్రతిరోజు 3 గంటల సమయంలో ఆయన దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉంటే దేవుడు దూతలను పంపాడు. ఆయన అవసరత ఏంటో గుర్తించాడు. అందుకని పేతురుతో మాట్లాడు. పేతురు కూడా ప్రార్థన చేస్తుండగా ఒక కళ ఇచ్చాడు, ఆ దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ద్వారా మరి ఆయన దగ్గర పంపబడ్డాడు. ఆ ఇంటి వారికి ఆ ఇంటి రక్షణ కొరకు ఏ ఏ మాటలు అవసరమో అది పేతురు ద్వారా అనుగ్రహించాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు తగిన కాలం ముందు తగిన రీతిగా మన అవసరాలను దేవుడు తీర్చే దేవుడిగా ఉంటున్నాడు. మనం విసర్జింపబడకుండా ఉండాలంటే ఆయన వైపు ఆయన పక్షమున ఆయన సన్నిధిలో మనం ఉండే వారంగా ఉండాలి. ఆ తర్వాత జెర్మియా 24:7 అండి. ఇర్మియా గ్రంథం 24:7. ఇర్మియా 24:7. వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుణ్ణగునట్లు నేను యెహోవానన్న నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను అంటున్నాను. చూడండి దేవుని యొక్క ప్రేమ, కృప, కరుణ, వాత్సల్యత. మనము పూర్ణ హృదయంతో ఆయన యొద్దకు తిరిగి వస్తే ఆయన జనులగునట్లు నేను వారి దేవుణ్ణగునట్లు నేను యెహోవానన్న నెరుగు హృదయమును వారికి ఇచ్చేదనని ఆనాడు ఇజ్రాయెల్తో మాట్లాడుతున్న మాట మన జీవితాల్లో మనకు కూడా వర్తిస్తుంది. యెషయా గ్రంథము 55:6. యెషయా గ్రంథము 55:6 అండి. 55:6. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన్ను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆయన మనకు దొరుకు కాలం నందే మనం వెతకాలి. ఏదైనా ఏ సమస్య వచ్చినా లేకపోతే ఏ తొందర కలిగినా ఏ కష్టం వచ్చినా ఆయన మనం వెతికితే ఆయన మనతో ఉంటాడు. కీర్తనకారుడు రాస్తాడు కదా 145లో, ఎవరైతే ఆయన నిజముగా మొరపెడతారో వారికి సమీపంగా ఉంటాడు. తనకు మొరపెట్టు వారందరికీ, తనకి నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడు. కాబట్టి మనము కనిపెట్టే వారము ఉండాలి. ఏ స్థితిలో అయినా కనిపెట్టినప్పుడు, లేకపోతే ఆయన వెతికినప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. ఆయన మన ప్రత్యక్షం అయ్యాడంటే అద్భుత కార్యము జరగాల్సిందే. అక్కడ మిరకల్స్ జరుగుతాయి. కాబట్టి అటువంటి స్థితిలో మనం ముందుకెళ్ళాలంటే ఆయన్ని మనం వెతకాలి. డిటోనమీ కూడా ద్వితీయోపదేశ కాండంలో కూడా 4:29 అంటాడు ఒక మాట. అయితే అక్కడి నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వెతకినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నాం అంటే 10 blessings ఆఫ్ సీకింగ్ ద లార్డ్. దేవుణ్ణి వెతకిన ఎడల నీకు 10 ఆశీర్వాదాలు ఉంటాయి అనే సంగతులు మనం మాట్లాడుతాం. మొట్టమొదటిగా మనం చదువుకున్నాం, ఆయన వెతికితే ఆయన ప్రత్యక్షమవుతాడు. రెండవది చూస్తే 2 Chronicles 7:14. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 14. రెండవ ఆశీర్వాదం చూద్దాం.
14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును అనే మాట 14-15 వచనాలు చదివితే మనకు అర్థం. ఇక్కడ 4 కండిషన్స్ కనపడుతున్నాయి, 3 బ్లెస్సింగ్స్ కనపడుతున్నాయి, 4 షరతులు, 3 ఆశీర్వాదాలు కనపడుతుంది. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించేటప్పుడు, దీవించేటప్పుడు, మనకు మేలు చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ మన జీవితాల్లో ముందు పెడతాడు. ఆ షరతులను మనం జయించితే మనకు బోల్డెనన్ని ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. ఇక్కడ కూడా ఏం పెట్టాడంటే నా పేరు పెట్టబడిన నా జనులు. ఆయన పేరు పెట్టుకునే మనం తిరుగుతున్నాం. మరి ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులైన మనము ఏం చేయాలట? మొట్టమొదట మనల్ని మనం తగ్గించుకోవాలట. తగ్గింపు అనేది చాలా కష్టం. ఎవరన్నా తప్పు చేసినప్పుడు ఆ తప్పును ఒప్పుకోవటంలో గొప్పతనం ఉంది. అయితే తప్పును ఒప్పుకోవటం, జస్ట్ సారీ అని చెప్పడానికి కూడా వారికి మనసు రాదు. ఎందుని బట్టి? అహము ఏలుతుంది కాబట్టి, ఈగో పవర్, ఆ గర్వము ఏలుతుంది కాబట్టి తను తాను తగ్గించుకోలేడు. వాడే తగ్గి రావాలి అనుకుంటా ఉంటారు. అందుకనే సంఘాల్లో భ్రష్టత్వం ఎక్కువగా కనపడుతుంది. చాలా తొందరలకు దారితీస్తుంది ఈగో పవర్. కాబట్టి మనం తగ్గించుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. రెండవది, ప్రార్థన చేయాలి. తగ్గింపు లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నీ ఇంటి చూర్లు కూడా దాటిపోవు. దేవుని సన్నిధి చేరవు. ఒకవేళ గంటల కొలది ప్రార్థన చేయవచ్చు, కానీ శక్తి లేని ప్రార్థన అది. కాబట్టి భక్తిహీనులు చేసిన ప్రార్థన ఎలాగుంటుందో అలాగనే తగ్గించుకోకుండా ప్రార్థన చేస్తే అలాగనే ఉంటుంది. తర్వాత మూడవది, నన్ను వెదకి అనే మాట. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం వెతికితే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో. వెతుకుమంటున్నాడు. నాలుగవది, చెడు మార్గములను విడిచిన ఎడల అంటున్నాడు. కాబట్టి 4 కండిషన్స్. మనం తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, ఆయన వెతకాలి, మనలో ఉన్న చెడు మార్గాలను విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు చేసే కార్యాలు మన పట్ల చేస్తాడు. ఆయన ఇష్టపడతాడు. ప్రభు అయిన యేసు పరిశుద్ధుడయ్యుండి కూడా తను తగ్గించుకున్నాడు, రిక్తుడయ్యాడు, మరణమయ్యేంత వరకు విధేయత చూపించాడు. అది మన జీవితాల్లో ఉండవద్దా? ఆయన మనకు మాదిరిగా ఉంచి వెళ్ళాడు కదా. ఆయన అడుగు జాడలో ఉండాలని కదా ఆయన ఏ పాపం చేయకపోయినప్పటికీ గాయపరచబడ్డాడు, హింసించబడ్డాడు, కొరడాలతో కట్టబడ్డాడు, సిలువలో వేలాడదీయబడ్డాడు 3 మేకుల మధ్య. కాబట్టి అటువంటి ప్రభువును మనం చూసినప్పుడు మనము ఎంతగా తగ్గించుకోవాలనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుని పిల్లమైన మనము మనం తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు దానికి విలువ ఉంటుంది. ఇలాగ మనం చేసినప్పుడు ఈ 4 షరతులు మనం తగ్గించుకొని ప్రార్థన చేసి వెతికితే, చెడు మార్గం విడిచిపెడితే మనకి ఏ ఆశీర్వాదం ఉంటే ఇంక 3 బ్లెస్సింగ్స్ అక్కడ కనపడుతుంది. ఏంటి? ఆకాశము నుండి మనం చేసిన ప్రార్థనలు వింటాడు. మన ప్రార్థనలు వినే దేవుడు, ఆలకించే దేవుడు, విన్నపములకు చెవియొగ్గే దేవుడు. వారి ప్రార్థన వింటాడు, మన ప్రార్థన వింటాడు. అంతేకాదు, మన పాపంలో క్షమించండి, మనం ఏం పాపం చేసాం అనుకోవచ్చు. రక్షించబడిన నాటి విషయం వేరు. రక్షించబడిన తర్వాత కూడా మన జీవితాలు క్షణక్షణము దినదినము పరీక్షించుకోవాలి. మనం ప్రాధేయపడాలి ఎక్కడ ఏ బలహీనత ఉన్నదో. ఎందుకంటే మనుష్యుడు ఏదైతే చేయకూడదు దాన్ని చేస్తూ వస్తున్నాడు, ఏదైతే చేయాలో దాన్ని చేయకుండా వస్తున్నాడు.
దేవుని ఆజ్ఞను ఉల్లంఘిస్తూ వస్తున్నారు. ఈ విషయాల్లో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మొబైల్ పట్టుకున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ మన సమయాన్ని దొంగిలిస్తున్నాడు సైతానుడు. మళ్ళీ చూడరానిది చూస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకా ఇంకా అక్కడ మొబైల్లో వెళ్తే అదే ప్రపంచం అని చెప్పి దానితోనే ఊరేగుతూ ఉంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ ప్రపంచం మన చేతిలోనే ఉన్నదన్నట్టుగా మొబైల్ ఉంటుంది. అందుకనే సెల్ఫ్ కంట్రోల్ అవసరం. ఆశా నిగ్రహం లేకపోతే అక్కడ ఫెయిల్ అవుతాం ఖాయం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని పాపమును క్షమించండి, దినదినము మనం కడుక్కుంటాం అన్న వాక్యం అనే ఉదక స్నానము చేస్తూ ఉండాలి. తర్వాత వారి దేశమును స్వస్థపరచుతున్నారు. కాబట్టి మన ప్రార్థనలు వింటాడు, మనల్ని క్షమిస్తాడు, మన దేశాన్ని కూడా స్వస్థపరచు. నిన్ను బట్టి నన్ను బట్టి మన కుటుంబాలు క్షేమంగా ఉండాలి, సంఘాలు క్షేమంగా ఉండాలి, దేశము క్షేమంగా ఉండాలి. మనము సరిగా ఉంటే ధైర్యంగా కూడా ప్రార్థన చేయగలం, దేవుని దగ్గర కూడా డిమాండ్స్ మనం పెట్టగలం. మనం సరి లేకపోతే, నిజముగా పూర్ణ హృదయంతో ఆయన వెదకపోతే మనం ఈ రీతిగా డిమాండ్ చేయలేం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి రెండవ బ్లెస్సింగ్ మనం ఇప్పుడు చూసుకున్నాం. తర్వాత ఆ విషయంలోనే మనం చూస్తే 2 Chronicles 33:12 and 13. 2 Chronicles 33వ అధ్యాయము 12-13 వచనాలండి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బాగా తగ్గించుకొని ఆయనకు మొరలేడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనషే తెలుసుకుంది. అసలు రాజుల్లో బహు చెడ్డ రాజు ఎవరంటే మనషే. అటువంటి వ్యక్తి కూడా ఇక్కడ ప్రభువుని తెలుసుకున్న వాడై ఉన్నాడు. శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకున్నాడంటే తను తాను తగ్గించుకున్నాడని అర్థం. తగ్గించుకొని ఏం చేశాడు? తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బోగా తగ్గించుకొని ఆయనకు మొరలేడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనషే తెలుసుకుని. ప్రియమైన వాళ్ళారా, మనము ఒక అడుగు ముందుకేస్తే దేవుడు 4 అడుగులు ముందుకేస్తే మనల్ని ఆదరించేవాడుగా ఉంటాడు. చెడిపోయిన ప్రోడిగల్స్ అని తప్పిపోయిన కుమారుడు చూస్తే తండ్రిని కాదని దూరంగా వెళ్ళాడు, సమస్తం తీసుకుని వెళ్ళాడు. తండ్రి ఎంత బాధపడ్డాడో తెలియదు, కానీ ఏం మారు మాట్లాడకుండా తనది తాను తనకి ఇచ్చేసాడు. ఇచ్చినప్పుడు ఎన్ని అగచాట్లు పడ్డాడో తెలియదు. చివరికి పందులు తినే పొట్టు తినటానికి కూడా ఇష్టపడ్డాడు. ఆ కరువు సంభవించినప్పుడు తండ్రి మరలా జ్ఞాపకొచ్చి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి మరలినప్పుడు ఎంత వికారికి వెళ్ళిపోయాడో తెలియదు, కానీ తండ్రి అయితే దూరం ఉండి చూసి పరుగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆయన కడిగి పరిశుద్ధిగా శుద్ధి చేసి ఉంగరం తొడగటం అంటే పోగొట్టుకున్నదంతా అధికారాన్ని తిరిగి ఇచ్చాడు, కుమారత్వాన్ని ఇచ్చాడు. కాబట్టి మన ప్రభు కూడా అలాంటి వాడు. మనము తగ్గించుకొని జీవించితే దేవుడు తప్పకుండా మనకు మేలు చేసే దేవుడిగా ఉంటున్నాడు. ఆ తర్వాత 3వ బ్లెస్సింగ్ Psalms 34. సమయానికి ముగిస్తానండి. Psalms 34 ఎన్ని బ్లెస్సింగ్స్ అయితే నేర్చుంది చూద్దాం. Psalms 34, 9, 10 త్వరగా చదువుతూ వెళ్తాను. 9, 10. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువు లేదు. సింహ పిల్లలు లేమి గలవై ఆకలి కొనును,
యెహోవాను ఆశ్రయించు వారికి, అంటే ఆశ్రయించడంటే సీకింగ్, వెతుకుతాం. ఆ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువే ఉండదు. కాబట్టి మనం అన్ని ఆశీర్వాదాలు చెప్పుకోవాలి కాబట్టి ఇంకా 10 నిమిషాలు ఉంది కాబట్టి చదువుతానే వెళ్తాను. కాబట్టి దే విల్ నాట్ వాంట్ ఎనీ గుడ్ థింగ్, అంటే ఏ మేలు కొదువై ఉండదు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని మనము ఆశ్రయించినప్పుడు లేకపోతే వెతికినప్పుడు దేవుడు మనకి అన్ని మేలుతో నింపి మనల్ని దీవించేవాడుగా ఉంటున్నాడు. అలాగా యెహోవా నా కాపరి నాకు లేమి కలదని ఒక పెద్ద పాట కూడా అక్కడ ఉంది, కీర్తన. మరి దేవుడు దావీదుకు చేసిన మేలును తలపోసుకుని ఆ మాట రాస్తూ ఉంటాడు. చాలా సంగతులు అక్కడ ఉండే. మరి ఆ 4వది మనం చూస్తే లైఫ్, ఆయన ఆశ్రయించితేనట మనం బ్రతుకుతూ ఉంటాం. ఆమోసు 5వ అధ్యాయము 4-6. ఆమోసు 5వ అధ్యాయము 4-6, 4 నుండి 6. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు అంటున్నారు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాల్లో ప్రవేశింపకుడి, బేర్షాకు వెళ్ళకుడి, గిల్గాల్ అవసరంగా చెరపెట్టుకుడి పోను, బేతాలు శూన్యమగును, యెహోవాను ఆశ్రయించుడు, అప్పుడు మీరు బ్రతుకుదురు అంటున్నాడు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించితే మనం బ్రతుకుతాం. మొదట ఆయన వెతికితే ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. రెండవది మనము ఏమి కొదువు లేకుండా మనం దీవించబడతాం. రెండవది మనకు ప్రార్థన విని జవాబిస్తాడు. మూడవది మనకి ఏ మేలు కొదువు లేకుండా చేస్తాడు. 4వది ఇక్కడ మనం ఆయన ఆశ్రయించితే మనం బ్రతుకుతాము అని చెప్పాడు. ఇంకా రిఫరెన్స్లు ఎక్కువ ఇవ్వట్లేదు, ముందుకెళ్తాను. హోషేయ గ్రంథంలో 10-12. హోషేయ గ్రంథం 10-12. హోషేయ గ్రంథం 10-12. నీతి ఫలించున్నట్లు మీరు విత్తనం వేయడి, ప్రేమయను కోత మీరు కోయడి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇది వరకెన్నడను దున్నని బీడు భూములు దున్నుడి అంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే నీతి మూలాన నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయడి, ప్రేమయను కోత మీరు కోయడి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకన్నా దున్నని బీడు భూములు దున్నండి. కాబట్టి నీతి వర్షము కురిపించే దేవుడిగా కనపడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు గొప్ప కార్యాలు మనకు జరుగుతూ ఉంటాయి. తర్వాత రోమా పత్రికలో మనం చూస్తే, రోమా పత్రిక 2:7, రోమా పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. అక్కడే చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. 2:7లో సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. ఇక్కడ ఏముంటుంది? మహిమ, ఘనత, అక్షయత వెదకు వారికి నిత్య జీవము దొరుకుతుంది, ఎటర్నల్ లైఫ్ దొరుకుతుంది. అంతేకాదు దేవుని పిల్లమైన మనము సత్క్రియను ఓపికగా చేసినప్పుడు మహిమ కలుగుతుంది, ఘనత కలుగుతుంది, అక్షయత కూడా కలుగుతుంది. అంటే క్షయత అంటే నశించే, అక్షయత అంటే అక్షయమైందంటే నశించదు. మరి నశించని రీతిలో దేవుడు మనల్ని మయంపరుస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు. ఇమ్మోర్టాలిటీ అంటే అక్షయత, నశించని రీతిగా మనల్ని దీవిస్తున్నాడు. ఎటర్నల్ లైఫ్, అక్కడ నిత్య జీవం కూడా ఇస్తున్నాడు. 2:7లోనే 2వ అధ్యాయం 7వ వచనంలోనే 4 బ్లెస్సింగ్స్ కనపడుతుంది. గ్లోరీ, ఆనర్, గ్లోరీ మహిమ, ఆనర్ ఘనత, ఇమోర్టాలిటీ అక్షయత, ఎటర్నల్ లైఫ్ నిత్య జీవం. ఈ 4 కూడా 4 బ్లెస్సింగ్స్ కనపడుతుంది. ఆ తర్వాత
8వ వచనంలో చూస్తే 8వ వచనంలో అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యం చేయ ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని ఉగ్రత కూడా కనపడుతుంది. అయితే శ్రమయు వేదనయు కలుగుతుంది. అయితే సత్క్రియ చేయ ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగుతుందని మనం చూస్తున్నాం. చివరిగా హీబ్రీ పత్రిక 11:6 హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన అన్నాడనియు తను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవల్ని కదా. కాబట్టి ఆయన వెదుకు వారికి బహుమానాలు ఎన్నో కనపడుతుంది. కాబట్టి మనం ఈ దినమున ఆయన వెదుకుట ద్వారా ఏ ఆశీర్వాదాలు దొరికినాయో ఒక్కసారి జస్ట్ రిమైండ్ చేస్తాను. ఆయన వెతికినప్పుడు ఆయన ప్రత్యక్షత మనకు దొరుకుతుంది. ఆయన సన్నిధిలో మనం తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు మన మొర ఆలకిస్తే జవాబిస్తాడు. మూడవది, ఆయన్ని వెతికినప్పుడు మనకు ఏ మేలు కూడా కొదువు లేకుండా దొరుకుతుంది. నాలుగవది, ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన వెతికినప్పుడు మనం బ్రతుకుతాము. ఐదవది, ఆయన నీతి వర్షం మన మీద కురిపిస్తాడు, ఆయన ప్రత్యక్షతను కనపరుస్తాడు. ఆరవది, మనల్ని మయంపరుస్తాడు. ఏడవది, మనల్ని ఘనపరుస్తాడు. ఎనిమిదవది, అక్షతను ధరింపచేస్తాడు. తొమ్మిదవది, నిత్య జీవాన్ని ఇస్తాడు. పదవది, బహుమానాలు ఎన్నో ఇస్తాడు. కాబట్టి దేవుడే మనకి బహుమానంగా దొరికాడు కదా. ఒక్కసారి ఆ మాట చూసుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 19:10 లూకాసు వార్త 19:10 లాస్ట్ అండ్ ఫైనల్ అండి. ఒకటి అని చెప్పట్లేదు. 19:10 లూకాసు వార్త. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చిన తనతో చెప్పాడు. కాబట్టి ఇన్ని బహుమానాలు, ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుడు మనకి ఇది ఒక ఆశీర్వాదంగా దేవుని కుమారుని మనకిచ్చాడు. నశించిపోయిన మనల్ని రక్షించే నిమిత్తము మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ దేవుణ్ణి వెతికితే ఎన్నో ఆశీర్వాదాలు, మేలు, ప్రత్యక్షతలు మన మీద ఉంటాయి. దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు, గణపరుస్తూ ఉంటాడు, మయంపరుస్తూ ఉంటాడు. అందరు బట్టి దేవునికి ఎంతో వందనలు. దేవుడు ఈ మాటలు దించిన చిన్న ప్రార్థన చేసి అధ్యక్షులైన వారికి అప్పగిస్తాం. ప్రేమమేడు అని మా తండ్రి, ఆరాధనలోను వాక్య పరిచర్యలోను నిలిచిన తలంపులను బట్టి వందనాలు తెలుస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి యేసు పరిశుద్ధ నామమున వందనం చెల్లించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చక్కటి ఆరాధన తలంపులు, వాక్యములో చక్కగా తగు సమయంలోనే ఇప్పుడు సమయం ముగించిన స్తోత్రాలు. మరి ఎదుగుట అనేది గురించి చాలా ఈ వర్షాకాలము వజ్రకరూరులో వర్షం వస్తాంట్లన్నీ ఎదికేకపోతారు, వజ్రాలు దొరుకుతాయి. అవి కోట్లు చేస్తాయి. వర్షం పడతానట్లే తగు సమయంలో ఆ ఎదికేకి వజ్రకరూరు మండలంలో ఆ పక్కన వజ్రాలు దొరుకుతాయని వర్షం వస్తాంట్లే రైతులు వాళ్ళు కనుక ఎదికితే ఎంతో విలువైనవి మనం ఎదకాల. అంతేకాక ప్రత్యక్షంగా అవుతాడు. తగ్గింపు జీవితం, ప్రార్థన తగ్గింపుతో మేము భయం భక్తి కలిగి జీవించాలా. దేవుగా మనం బ్రతుకుడుకు ఇవన్నీ అనుసరించాలా. ఆత్మీయంగా బ్రతుకుడుకు చక్కటి సందేశం అందించిన దేవదానం ఇస్తున్నాం. వృద్ధాప్యంలో ఉండి కానీ ఎన్నో రెఫరెన్సులు చెప్తూ వాక్యాన్ని ఇచ్చిన స్తోత్రాలు. అదేవిధంగా రేపు సోమవారం కానీ ఆయన ఏరే ఛానల్లో మాట్లాడాల్సింది. సోమవారం మంగళవారం
ఆయన కొడుకు కుటుంబం కొరకు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఆఖరి ప్రార్థనగా మన రవి మనోహర్ బ్రదర్, తిరుపతి నుంచి రవి మనోహర్ బ్రదర్ ఆఖరి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపయోగు మా ప్రియ పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తున్న మహిమోన్వితుడా, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మీకే స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. 4507వ రోజుకు మమ్మల్ని ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో తీసుకుని వచ్చారు. మీ దినం, ప్రభు దినం, ఆదివార దినమున మాకు ఇచ్చిన ఈ మంచి సహవాసాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. ఈ కూడికను మీ దాసులు, మా ప్రియులు, పెద్దలు పాల్ శ్రీరామంకులు నడిపిస్తున్నారు, చక్కగా నడిపించారు. అందరూ బట్టి మీకు స్తోత్రము. ఈ కూడికలో మా ప్రియులు, పెద్దలు దేవదాన అంకులు గారు చక్కని సందేశాన్ని, ఆత్మీయ ఆరాధన తలంపులను అందించారు. అందరూ బట్టి మీకు స్తోత్రము. ఎంత దయాళుడువో, ఎంత అమూల్యమైన వాడువో, మీ ప్రియకుమారుడు ఎంత కనికరము గల దేవుడో ఆ విషయాలన్నీ ఆరాధన తలంపులో వివరించి, ఇదిగో వాక్యములో కూడా మిమ్మల్ని వెతికినట్లయితే మరి మా ప్రభ మాకు కలిగే ఫలితాలను వివరించారు. మరి మా ప్రభ ఆ విషయాలను బట్టి మేము స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం. మీ మహిమ హస్తానికి అప్పగించుకొని మా ప్రభ ముందున్న సమయాన్ని మేము మీ పాదసంలో గడపడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి సిద్ధపడుచు ఉండగా మీరే మమ్మల్ని నడిపించురని మా ప్రాణప్రేమిట యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకమందున మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన రవి మనోహర్ బ్రదర్కి వేసుకుంటున్నాం. మొదటిగా స్తుతులు చెల్లించిన వారికి, అదేవిధంగా పాట పాడిన వారికి, వాక్యం కొరకు ప్రార్థించిన వారికి, స్తుతులు చెల్లించిన వారికి అందరికీ పేరు పేరున ఉన్నాను. మరి వాక్యం ఇచ్చిన దాసుడు ఎంతో ఓపికతో, ఎంతో రిఫరెన్స్లు అన్ని సొంత మాటలు కాకుండా దేవుని మాటలు నేర్చుకున్నందుకు స్తోత్రాలు. ఆరాధనలో, వాక్య పరిచర్లో ముందున్న సమయం కొరకు, బ్రదర్ ఆరోగ్యం కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన బర్నబాసుకు వందనాలు చెల్లిస్తూ మిగతా కార్యక్రమంలో వందనాలు బర్నబాస్.